హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ముంత మసాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ముంత మసాలా మనకు నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మసాలా చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో అరకప్పు కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మరమరాలు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ 1 కప్పు, ఫ్రై చేసుకున్న పల్లీలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, పావు కట్ట కొత్తిమీర తరుగు, పావు కట్ట పుదీనా తరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు చాట్ మసాలా, 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు చేత్తో మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాలో కారం, ఉప్పు, పులుపు మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. చాట్ మసాలాను కూడా మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్చర్ను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ముంత మసాలా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.